నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పారు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధికి కీలకంగా వ్యవహరించేది గ్రామ సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కార్యదర్శులు కావచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 545 గ్రామాలు ఉన్నాయి. ఈ 545 గ్రామాల నుంచి నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచులే చాలామంది ఉన్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారు, ఎలా ఉండబోతుంది వీళ్ళ పరిపాలనని ట్రైనింగ్ ఇస్తుంది ఆ ప్రభుత్వం. దీనికి సంబంధించి సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి సిచ్యువేషన్. ఎట్లా నడుస్తుంది మీ ట్రైనింగ్? ఏం చెప్తున్నారు ముఖ్యంగా ఈ ట్రైనింగ్ సంబంధించి? ట్రైనింగ్ లో చాలా బాగా అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు చెప్తున్నారు. అభివృద్ధి, మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మోడల్ విలేజ్ ఎట్లా మార్చుకోవాలి, అందరికీ పిల్లలకు కూడా చదువుకోవడము అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పుకుంటూ మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు సార్స్. మా క్లాస్ చాలా బాగుంది, ట్రైనింగ్ చాలా బాగుంది. అంటే ఇంతకుముందు మీరు సర్పంచ్గా వ్యవహరించారా? ఇప్పుడే సర్పంచ్? ఇందాక కూడా సర్పంచ్ మా ఆయన, ఫస్ట్ ఉప సర్పంచ్, సర్పంచ్, తర్వాత ఇప్పుడు నేను సర్పంచ్ చేస్తున్నాను. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ మా ఆయనకు చాలా ఉంది. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చాలా కీలకంగా ఉంటారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి అంతా తన భుజం మీద ఉంటుంది, తన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫండ్ విషయంలో కావచ్చు, ఈ పన్నుల వసూలు కావచ్చు, ఇవన్నిటి మీద చాలా కీలకంగా వ్యవహరించాలి. ఏం చెప్తున్నారు అంటే ఎట్లా డెవలప్మెంట్కి ఎలాంటి సూత్రాలు ఏమైనా చెప్తున్నారు? మా విలేజ్ని చాలా బాగా డెవలప్ చేశారు మా ఆయన కూడా. ఇదివరకు 30 years నుంచి కూడా మా రిచ్పల్లి ఏరియాలో, మార్కెట్ ఏరియా రోడ్స్ లేకుండే, రోడ్స్ డెవలప్మెంట్ కానీ డ్రైనేజెస్ డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా చేసిండ్రు. ఇప్పుడు కూడా నేను కూడా ప్రతి ఒక్కటి వచ్చిన ఫండ్స్ని అన్ని శానిటేషన్కి కానీ, ప్లాంటేషన్కి కానీ, స్ట్రీట్ లైట్స్ అన్ని ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తా అని. ఇక్కడ ఏ గ్రామం నుంచి? నడిపల్లి డిచ్పల్లి మండల్, మెంట్రాజ్పల్లి గ్రామం అది, డిచ్పల్లి మండల్. మాకు ఈ ట్రైనింగ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా సర్పంచ్లకు ఉన్నటువంటి భయం అనేది తొలగిపోయింది మొత్తానికి. అంటే ఎక్కడ ఎట్లా వ్యవహరించాలి, ఎటువంటి నిధులు దేనికి ఉపయోగించాలి, రిజిస్టర్లు ఎట్లా మెయింటైన్ చేయాలి, మన ఇప్పుడు కార్యదర్శిని మన హ్యాండ్ ఓవర్ ఎట్లా వాళ్ళతో మనముండి పనులు ఎలా చేసుకోవాలి, ప్రజలలో ఎలా ఉండాలనే విషయాలన్నింటినీ చాలా బాగా వివరిస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ట్రైనింగ్. ముఖ్యంగా అంటే ఇట్లాంటి అందరికీ, సర్పంచులందరికీ ఒకే తాటి మీద తీసుకొచ్చి ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వడం బాగానే అంటారా, లేకపోతే చాలామందికి ఇట్లాంటి విషయాలు తెలుసు అంటారు? తెలిసిన విషయాలు అందరికీ తెలిసే అని మనం చెప్పలేం కదండి. ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తెలిస్తే కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో ఇట్లాంటి ట్రైనింగ్ వల్ల ఏంటంటే అన్ని విషయాలు అవగాహన అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అందరికీ ఒకే విధంగా చెప్తారు కాబట్టి అందరూ కూడా ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కరు చదివినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అదే మనం ఒక ట్రైనీ ఉండి మనకు చెప్పినప్పుడు ఒక విషయాన్ని ఇది అని అందరూ కూడా ఒకే రకంగా అర్థం చేసుకోవాలంటే ఇట్లాంటి ట్రైనింగ్స్ అవసరం అవుతాయని నేను అనుకుంటున్నాను. గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద ఎట్లాంటి ఫైట్ చేస్తారు, ఏ విధంగా గ్రామాన్ని డెవలప్ చేస్తారు? మాది గొల్లపల్లి గ్రామం. నా పేరు తేలు సరళ అండి. ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఫస్ట్ డ్రైనేజ్ గురించి కానీ, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అలాగే శానిటైజర్ గురించి కూడా. ఇవన్నీ సర్పంచులుగా ఇవన్నీ నిధులు సక్రమంగా పాటించాలి. ఏ గ్రామ సర్పంచ్గా మీరు వ్యవహరిస్తున్నారు? మాది డిచ్పల్లి మండలం, సుద్దపల్లి గ్రామం. నా పేరు పానుగంటి రూపా సతీష్ రెడ్డి. మేము గతంలో కూడా సర్పంచ్ పదవి చేపట్టడం జరిగింది. ఇది 2వసారి మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అట్టి అవకాశాన్ని వినియోగించి గ్రామాన్ని ఇంకా మరీ అభివృద్ధి పథకంలో నడిపించాలనే ధ్యేయంతో 2వసారి ముందుకు రావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మా విలేజ్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. యువకులకు జిమ్ లాంటిది, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు లైబ్రరీ లాంటివి, అన్ని విధాలుగా 100% ట్యాక్స్ వసూల్స్, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు మా మీద నమ్మకంతో మళ్ళీ పదవికి మమ్మల్ని ఆమోదించినందుకు ఎంతో రుణపడి ఉంటాము. ఈ ట్రైనింగ్ అనేది తెలిసిన వాళ్ళ కాకుండా తెలియని వారికి కూడా అందరికీ అనుభవం అనేది ఉండదు. కాబట్టి ఎన్ని తెలిసినా ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి తెలియని వారికి తెలియచేయడం ద్వారా అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. చిన్న వయసులోనే సర్పంచ్ కనిపిస్తున్నారు. ఏ ఊరు నుంచి సర్పంచ్? రాంపూర్ గ్రామం, డిచ్పల్లి మండల్ అండి. నేను బీటెక్ చదివాను. 24 నా ఏజ్. నాకు అంటే రాజకీయ పరంగా నాకు ఎటువంటి అనుగుణం అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా
లైక్ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ లైక్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళకి లైక్ కంప్యూటర్ క్లాసెస్ కానీ స్టడీ పరంగా ఇంకా లైబ్రరీ పెట్టించడం అలా చేయాలని అనుకుంటున్నాను. అంటే ఎట్లా ఉంది అంటే రాజకీయాలకు యువత రావాలని చెప్పి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. మీరు ఒక లేడీగా, చిన్న వయసురాలు ఉన్నటువంటి ఓ లేడీగా మీరు ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది రాజకీయాల్లో ఇవన్నీ గ్రామం మొత్తం అభివృద్ధి చేయాలంటే కీలకంగా వ్యవహరిస్తారు సర్పంచులు. మరి ఇంకా ఎలాంటి ప్లానింగ్ పెట్టుకున్నారు మీరు? అంటే ఇప్పుడు ప్లాంటేషన్, శానిటైజేషన్ అండ్ డ్రైనేజ్ అవన్నీ నార్మల్గా అందరూ చేస్తారు. ఇప్పుడు ప్రజలు అంటే కొంచెం ఇంకా ఎక్కువ ఆశిస్తారు అంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం. దానికి నేను విలేజ్ డెవలప్మెంట్ కోసం అంటే డెవలప్మెంట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా ప్రజలు ఒక్కొక్కరి ఒక్కొక్క సమస్య ఉంటుంది. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారి సమస్య న్యాయంగా ఉందా లేదా అని తెలుసుకొని నేను వారికి పని చేయాలని అనుకుంటున్నాను. ట్రైనింగ్ అయితే నడుస్తూ ఉంది. మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 545 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మొత్తం అందరినీ విడతల వారుగా పిలుస్తున్నటువంటి సిచ్యువేషన్. మీ గ్రామంలో మీరు నూతనంగా ఎన్నికయ్యారా? మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నా పేరు పొట్టనల రుత్విజ అండి. మాది కమలాపూర్ గ్రామం, డిచ్పల్లి మండలం. నాకు ఇది తొలి అనుభవమే సర్పంచ్గా, రాజకీయంగా. మా ఆయన నన్ను వెనుక ఉండి ప్రోత్సహించారు కాబట్టి నేను ఈ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతం. ఎందుకంటే ఎవరికి అనుభవం లేకున్నా కానీ డైరెక్ట్ రాజకీయాల్లోకి రావడం, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం కాకుండా ఒక అనుభవపూర్వకంగా ఈ క్లాసులు చెప్పడం, పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఇవన్నీ మనకు ప్రోత్సాహం చేయడం, ప్రతి చట్టం ఎట్లుంటుంది, ప్రతి రంగం ఎట్లుంటుంది, అర్హులెవరు అనర్హులెవరు, ప్రతి పథకానికి గల రీజన్ ఎట్లుంటుంది, ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని నేను అనుకుంటున్నాను. మా విలేజ్ కూడా చాలా సహకారంగా ముందున్నారు. యూత్ బాగుంటే దేశం బాగుంటుంది. సో యూత్ గురించి అనేక కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాను మా గ్రామంలో. ముఖ్యంగా మహిళలు ఈసారి పెద్ద మొత్తంలో రిజర్వేషన్ అలాగే వచ్చినాయి, పార్టిసిపేట్ అట్లా చేశారు, గెలవడం కూడా అదే గెలిచారు. అంటే మహిళలతో అంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఏ విధంగా డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారని చెప్పొచ్చు? అదే అండి, మహిళ అంటే ఇంట్లో నుండి ఉండేదే కాకుండా సమాజంలోకి వచ్చే కూడా మనం ఏదైనా సాధించగలమని చెప్పడానికి ఈ ఎన్నికల విజయాలు ఒక నిదర్శనము. సో ఏ మహిళ కూడా భయపడకుండా ప్రతిదానికి అన్నిట్లలో పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. అది గెలవడమా ఓడిపోవడమా కాదు, పార్టిసిపేషన్ అనేది మస్ట్. సో చిన్న పాప నుండి పెద్ద పండు ముసలి వరకు కూడా ప్రతి విషయాలలో మనము అవగాహన సదస్సులు నిర్వహించాలి. సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రతి దాంట్లో నేను నా విలేజ్ని ముందుకు తీసుకెళ్తానని ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చూడొచ్చు, మహిళలు మొత్తానికి అన్ని రంగాల్లో ముందుంటున్నారు అనే దానిపైన గ్రామ సర్పంచులు కీలకంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మాట్లాడదాం. మరింత మంది సర్పంచులు ఉన్నారు. ఎట్లా గ్రామాలని అభివృద్ధి చేసే విధంగా మీరు ప్రణాళిక చేసుకున్నారు? ముఖ్యంగా ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క సర్పంచ్కు ఏ విధంగా వ్యవహరించాలి, గ్రామంలో వచ్చినటువంటి నిధులను ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనేది ప్రస్తుతం అయితే ట్రైనింగ్ నడుస్తుంది. ఏం నేర్చుకున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పటి వరకు 5 రోజుల ట్రైనింగ్లో ఈరోజు లాస్ట్ రోజు. ఇప్పటి వరకు మాకు ఎంపీడీ వాళ్ళతోటి, ఎంపీ వాళ్ళతోటి, వీళ్ళందరితో ట్రైనింగ్ జరిగింది. మేము గ్రామాలలో 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి కాబట్టి ఈ 5 రోజుల ట్రైనింగ్లో నేర్చుకున్నది ఏంటంటే శానిటేషన్ పైన ఒకటి, అభివృద్ధి, లేదంటే స్ట్రీట్ లైట్లు, డ్రైనేజెస్, రోడ్లు, ఇంకా పారిశుద్ధ్యం, ఇటువంటి పనులన్నింటికీ మాకు పాయింట్ టు పాయింట్ వైజ్ చెప్పి మీరు గ్రామాన్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అనేది పాయింట్ టు పాయింట్ చెప్పి మాకు మోటివేట్ చేసి. మీరు ఇంతకుముందు సర్పంచ్ చేశారు, అనుభవం ఉందా? ఈసారి కొత్త సర్పంచ్? ఈ ట్రైనింగ్ వలన చాలా ఉపయోగం ఉంది. గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి, శానిటేషన్, ప్లాంటేషన్ మరియు డ్రైనేజ్, ఆరోగ్యం ఎట్లా ఉండాలి ఏంటిది, దానిపైన ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మేము కూడా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు మేము పూనుకుంటున్నాము. ఈ ట్రైనింగ్తో చాలా బూస్ట్ వచ్చింది మాకు. చాలా సంతోషం. ఈ జిల్లా యంత్రాంగానికి
ఇచ్చిన ట్రైనింగ్ సార్లకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంటే నిధుల కొరత చాలా గతంలో చూసుకుంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఫండ్స్ రావాలి, దాంతో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. నిధులు లేక చాలా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు, డెవలప్మెంట్ లేని పరిస్థితి. 2 సంవత్సరాలు మొత్తం అధికారుల పాలన సాగింది. ప్రస్తుతం సర్పంచులు ఎన్నికయ్యారు, మరి ఆ ఫుల్ఫిల్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే స్వయం పాలన, మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వనరులు డబ్బు సమీకరణ ఎలా చేసుకోవాలి అనే దానిపైన వివరంగా అధికారులు చెప్పారు. అట్లాగే పాత ఇప్పుడు ట్యాక్సెస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ని కూడా 5% ఇంప్రూవ్ చేసుకోవాలి. లైసెన్స్ ఎట్లా గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ వ్యాపార సంస్థలు కానీ అందులో ఎలా మనం ట్యాక్స్ వసూలు చేయాలి, సెల్ఫ్ ఎకనామికల్ డెవలప్ ఎట్లా చేయాలి, డ్వాక్రా గ్రూపులను ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, దానిపైన ముఖ్యంగా చెప్పడం జరిగింది. వారి గ్రామ సహకారంతోనే గ్రామ అభివృద్ధి చేయాలంటే ప్రజల ప్రమేయం లేనిది ఏ పని చేయలేమనేది గుర్తెరిగాం. ఇక్కడ శాంతి, ఓర్పు, దయతో పనిచేయాలని సూచించారు. మాది ఇక్కడ డిచ్పల్లి బిబీపూర్ సర్పంచ్ని నేను. మాకు ఇచ్చిన ట్రైనింగ్లో ముఖ్యంగా పరిశుద్ధం పైన, మళ్ళీ ప్రజలను కలుపుకొని పోయి ఏదున్న వనరులను సమకూరించుకొని ఉన్న దాంట్లో చేసుకోవాలని మాకు బాగా మంచిగా నేర్పించారు. ఎలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్. రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని పై అధికారులను అందరినీ కలుపుకొని పోయి పై అధికారులతో సత్సంబంధాలు ఉండి మంచి పనులు చేయాలని చెప్పేసి బాగా చక్కగా నేర్పించడం జరిగింది. మేము కూడా విలేజ్లో వెళ్ళేసి చాలా రకంగా శానిటైజర్ పైన, ప్లాంటేషన్ పైన అలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి మంచి చేస్తామని చెప్పేసి మేము కూడా మా మనసులో అనుకుంటున్నాము. దీన్నే కొనసాగించి మోడల్ విలేజ్గా తీర్చిదిద్ది మంచి అవార్డులు కూడా రావాలని మేము ఆశిస్తున్నాం. ఉన్న సర్పంచులందరికీ కూడా అవార్డులు రావాలని కోరుకుంటున్నాం. అంటే నిధుల దుర్వినియోగం జరగకుండా ముఖ్యంగా ఆ ఉన్న నిధుల్ని డెవలప్మెంట్ చేసే విధంగా సర్పంచులు కృషి చేశారు. గతంలో కొన్ని సర్పంచులు కొన్ని గ్రామాల్లో ఆ కార్యదర్శులకు, సర్పంచులకు మమేకంగా కొన్ని నిధులు సతం స్వాహా అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈసారి సర్పంచుల పాలన ఎట్లా ఉండబోతుంది, మరి గతంలోకి ఇప్పటికే మన తేడా కనిపిస్తుందా? అలాంటి తప్పులు జరగకుండా మాకు ముందే సారోళ్ళు చాలా చెప్పడం జరిగింది. మళ్ళీ పాత ఉన్న మంచి సత్సంబాలు ఉన్న సర్పంచ్లతో కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. మాకు ఎలాంటి అధికారులతో విభేదాలు పెట్టుకోకుండా సత్సంబాలు పెట్టుకొని మంచిగా వాళ్ళ సలహాలు తీసుకొని ఏ పని చేసినా దానికి అప్రూవల్, దానికి ఎస్టిమేటు, దానికి ప్లానింగ్ చూసుకొని మనం ఉన్న జీపీలో అయ్యే పని ఉంటేనే ముందుకు వెళ్తాము. లేని ఉంటే పెద్ద పెద్ద పనులు చేసుకొని బాకీలో పడడం అలాంటివి కాకుండా మేము ఇది చేస్తాం, కట్టుబడి ఉండి అధికారులతో కలిసి పనిచేస్తాము. మంచి ఇలాంటి బాకీలు ఇలాంటివి కాకుండా ఉంటాము. సర్పంచులు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదన్నా మొత్తం తనే వ్యవహరించారు, సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేపించారు, డబ్బులు రాని పరిస్థితి. గతంలో సర్పంచులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? డబ్బులు ప్రజలకు పెట్టింది ప్రజల మోటిని వినియోగం చేయాలి. అయితే ప్రజలకు కూడా చెప్తారు కదా, ఇక్కడ పని చేసిండు, అక్కడ పని చేసిండు, ఈ డబ్బులు మేము ఇవ్వాలా, ఇన్ని పైసలని పబ్లిక్ ముందు చూపిస్తారు కదా. ఇప్పుడు అన్నీ చెప్పే మాటలు అవన్నీ వేస్టే. ముందు అభివృద్ధి చేస్తే నేను చేసినని పబ్లిక్లో చూపించినాకనే ఆయన ఏదైనా డబ్బులు అన్నా కానీ ఏమైనా అడగచ్చు. అట్లా చేయక మేము బాకీలు అయినా, మేము ఇది అయినాం అనేది అది వేస్ట్ మోడల్. అంటే సర్పంచులు డెవలప్ కోసం అప్పుడు సొంత నిధులు ఖర్చు పెట్టుకోలేదంటారా? అదే మనకు తెలియదు. వాడు సొంత నిధుల కోసం డబ్బులు పెట్టినా కానీ పబ్లిక్ ముంగట తెచ్చి పెట్టేది ఉండే అట్లా. అయితే ఇప్పుడు ఉన్న సర్పంచులు కూడా ఏమైనా చేస్తుండే దానికి, అని ఇప్పుడు ఏమీ లేదు. అట్లా ఏదైనా ఉంటే ముంగట ప్రూఫ్ ఉండాలి కదా చేసినట్టు. ఏదైనా పని కానీ, ఏదైనా వర్క్ కానీ, ఏదైనా పబ్లిక్ సమస్యలని, రేషన్ కార్డు కానీ, పింఛన్ కానీ నేను చేసిన, మళ్ళీ ఫలాని ఊరికి పోయినా, ఫలాని మినిస్టర్ దగ్గర పోయినా, ఈ ఫండ్ తెచ్చినా, అది తెచ్చినా, ఇది తెచ్చినా అని అడిగితే ఎవరైనా ఏదైనా పబ్లిక్ కూడా సహకారం చేస్తుండే. ఇప్పుడు అదే పబ్లిక్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు ఏమంటారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు డ్రైనేజీలు కావచ్చు, రోడ్లకు సంబంధించి అప్పుడు సర్పంచులు పెట్టుకున్నటువంటి ఈసారి ఫండ్స్ ఏమన్నా వస్తాయంటారా? కొన్ని ఫండ్లు ఇచ్చింది గవర్నమెంట్, కొన్ని జరిగినాయి. సైడ్ రైళ్లు కానీ, రోడ్లు, సిసి రోడ్లు కానీ అన్నీ గ్రామాభివృద్ధి చేసిర్రు, చేయలేదంటలేము. కానీ బాకీ కాదు, మీది నుంచి ఫండ్ రాంగా చేసిర్రు. అది బిల్లులు రాలేదని చెప్పేసి చాలా మొరబెట్టుకున్నారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం. ఈసారి సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? గతంకి ఈసారికి ఏమన్నా తేడా ఉంటుందా? ముఖ్యంగా దాని గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు సర్పంచ్లు వచ్చే ఫండ్స్ గురించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు గత సంవత్సరం సర్పంచ్లు చేసిన మేము బాకీ పడ్డాం అది బాకీ పడ్డాం అనకుండా తెలియకుండా ఆ వ్యవస్థ తేనీకి చూడం. మేము ఉన్న దాంట్లో మెదలుకొని ఊరు డెవలప్మెంట్ చేస్తాం అంతే. సర్పంచులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనే అంశం మీద అధికారులను మాట్లాడదాం. డిఎల్పిఓ గారు చెప్పండి, ఎట్లా మొత్తం జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ విధంగా అంటే అందరికీ ఒకేసారి ట్రైనింగ్ ఇస్తున్నారా, లేకపోతే విడతల వారికి ఇస్తున్నారా, ఏ విధంగా ఇస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఓకే, మనకు మొత్తం నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి బ్యాచ్లో 50 చొప్పున ఒక సెషన్కి 100 మెంబర్స్ చొప్పున 2 హాల్స్ ఫైండ్ అవుట్ చేసి మనకు 5 days ఈచ్ బ్యాచ్ ఉంటుంది. అట్లా మనకు 5 batches జిల్లాలో తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఒక సెషన్ అనేది ఒక బ్యాచ్లో 5 days క్లాసెస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనకు 5 daysలో ఈచ్ డే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేవి డివైడ్ చేసేసి క్లాసెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అకామిడేషన్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేయడం జరిగింది. లంచ్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్స్ కూడా 8 మంది మాస్టర్ ట్రైనర్స్ TSIRD స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ పొంది రావడం జరిగింది. వాళ్ళ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మాస్టర్ ట్రైనర్కి ఏ క్లాసెస్ అనేవి డివైడ్ చేసేసి ప్రతి సెషన్ అన్నీ ఒక సర్పంచ్కి గ్రామ పంచాయతీలో చేయాల్సిన పనులకు సంబంధించి వాళ్ళకి ఏవేవి అవసరాలో దానికి అనుగుణంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్లానింగ్ చేసుకుంటూ జిల్లా స్థాయిలో ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సర్పంచ్కి యూజ్ అయ్యే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అంశాలు, అది గ్రామ పంచాయతీ సమావేశాల నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ ఖర్చులు కావచ్చు, వాళ్ళ మీటింగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, విధులు ఏంటి, ఏం చేయాలి, అదేవిధంగా మోడల్ విలేజ్ అంటే ఏంటి, మోడల్ విలేజ్ కాన్సెప్ట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఎలాంటి ప్లానింగ్స్ మనకు అవసరం పడుతుంది, అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్లానింగ్స్ ఏంటి, ఎలాంటి గ్రాంట్స్ వస్తాయి అనే విషయంలో ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సర్పంచ్కి డీటెయిల్గా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి చేయడం జరుగుతూ ఉంది. క్లాసెస్ అనంతరం వాళ్ళందరితో కూడా వాళ్ళ డౌట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క చెప్పేటువంటి విషయాలు సరిగ్గా విన్నారా లేదనేది కూడా ప్రతిదీ అడుగుతూ వాళ్ళని 100% విషయాలు తెలుసుకొని ఇక్కడ నుంచి బయలుదేరే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిధుల విషయం, సర్పంచ్లు అనగానే గ్రామ అభివృద్ధి అంటే ముఖ్యంగా నిధులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మనిషి ఉన్నా కూడా నిధులు లేకపోతే ఆ గ్రామం అభివృద్ధి చెందదు. ఈసారి నిధులు ఏ విధంగా వస్తాయనే ఆ విషయం మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే ముఖ్యంగా అవినీతి రహిత పాలన కూడా చాలా ఇంపార్టెంట్, ఆ దిశగా ఏమన్నా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? 100% అండి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫండ్స్ పొజిషన్కి వచ్చేసరికి గ్రామ పంచాయతీకి 3 types ఆఫ్ ఫండ్స్ మనకు వాళ్ళకి సాధారణ నిధులు కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ ఇచ్చేటువంటి కమిషన్ గ్రాంట్స్ కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కావచ్చు. నిధుల సోర్స్ అనేది మనకు ఏ విధంగా వస్తాయనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన గ్రాంట్స్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది, గ్రామ పంచాయతీలో జమ చేయడం జరిగింది. దాంతోపాటుగా వీటే కాకుండా సర్పంచ్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో కన్వర్జెన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. CSR ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా డొనేషన్స్ కావచ్చు, ఓన్ రిసోర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడము, బిల్డింగ్ పర్మిషన్స్, మ్యూటేషన్స్, మార్కెట్స్, తద్వారా వచ్చేటువంటి నిధులను జమ చేసి దాని ద్వారా గ్రామ పంచాయతీని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్లానింగ్ ఎట్లా చేయాలనేది కూడా ట్రైనింగ్ సెషన్లో సంబంధిత సర్పంచ్లందరికీ కూడా MOTల ద్వారా డీటెయిల్డ్ శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లకు సంబంధించి ట్రైనింగ్ అయితే నడుస్తూ ఉంది. నిజామాబాద్ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పంచ్లు ఏదైతే 545 మంది ఉన్నారో వీళ్ళకి సంబంధించి 3 విడతలుగా 5 రోజులు ఒక్కొక్క డివిజన్ సంబంధించి 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సర్పంచులు చాలా విషయాలు నేర్చుకోవాలి. కొంతమంది నేర్చుకున్న వాళ్ళు కూడా అభివృద్ధికి సంబంధించి నిధులు వచ్చినప్పుడు ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అవినీతి రహితంగా ఎలా ఉండాలి అనే అంశం పైన సదస్సులు నిర్వహించి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది మొత్తానికి వాళ్ళ సర్పంచులకు చాలా ఉపయోగపడే అంశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్లకు ఈ సర్పంచ్గా చేపడుతున్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలనే చాలా మందికి తెలియని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి చాలా కీలకంగా ఇట్లాంటి సందర్భాలు కావచ్చు, సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి సర్పంచులు చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.